Hi, sweet ladies. ఈరోజు let me talk about a topic which most of us face, that how people are selfish and how we need to identify selfish people. I know everybody, we have different types of friends, బట్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో మీరు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా రిలేటివ్స్లో కానీ మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళకి సెల్ఫిష్ పీపుల్కి ఉన్న ఫస్ట్ ట్రేట్, దే డోంట్ రిగ్రెట్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు కాబట్టి దే నెవర్ ఎవర్ రిగ్రెట్ ఫర్ వాట్ దే సే. వాళ్ళు ఒక మాట అంటే కూడా వాళ్ళు దాని గురించి ఏ రోజు ఆలోచించరు, మీకు సారీ చెప్పరు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ద సెల్ఫిష్ పీపుల్ డూ ఈస్, మీ దగ్గర నుంచి వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ ద సిలియస్ట్ థింగ్ ఆల్సో, నన్ను అక్కడ డ్రాప్ చేయను, బట్ ఏ రోజు వాళ్ళు మీకు ఎటువంటి హెల్ప్ చేయరు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిల్ బి సో సో నాస్టీ. ఇప్పుడు మీరు ఎవ్రీ టైం హెల్ప్ చేస్తున్నారు, ఒకసారి నో అంటే మీకు వాళ్ళు ఇమ్మీడియట్ ఎనిమీ అయిపోతారు. నెక్స్ట్ డే నుంచి దే లుక్ ఫర్ సమ్ అదర్ పీపుల్ లైక్ ఎ స్కాప్ గోట్ హూ కెన్ హెల్ప్ దెమ్. ఫోర్త్ థింగ్, వాళ్ళు మీరు ఏదైనా చేయండి, ఈ సెల్ఫిష్ మోటోడ్ ఉన్న పీపుల్ దే విల్ నెవర్ అప్రిషియేట్ చేస్తున్నట్టే ఉంటారు. ఎలా అనాలి నాకు కరెక్ట్గా తెలియట్లేదు కానీ ఒక రకంగా వెటకారంగా, మీ చీర చాలా బాగుంది బట్ దీనికంటే ఇది ఇంకో రకంగా అలా అనమాట. దే విల్ నెవర్ మేక్ యూ హ్యాపీ ఫర్ వాట్ యూ డిడ్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ టు ఐడెంటిఫై ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ సెల్ఫిష్ ఆర్ నాట్ అంటే, వాళ్ళు లెట్స్ సే మీరున్నారు, ఇంకొక పర్సన్ ఉన్నారు, యూ బోత్ ఆర్ ఈక్వల్, బట్ లెట్స్ సే మీరు ఇంకొక ఫ్రెండ్ ఎవరైనా వచ్చి దే ఆర్ లిటిల్ బిట్ పాపులర్ అనుకోండి, ఇమ్మీడియట్గా దీస్ పీపుల్ ప్రయారిటీస్ విల్ చేంజ్. దే విల్ గో, వాళ్ళ పక్కనే ఉంటారు, వాళ్ళ పక్కనే తిరుగుతారు. సో దట్ ఫర్ దెమ్ ఏంటంటే ఆ మూమెంట్లో ఆ పర్సన్కి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఇంకేమైనా బెనిఫిట్ పొందొచ్చు అన్నది వాళ్ళ ఐడియా. సో ఇవి మెయిన్ 5 ఇంపార్టెంట్ ట్రేట్స్ టు ఐడెంటిఫై సెల్ఫిష్ పీపుల్. నౌ ఐ విల్ టెల్ యూ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దెమ్. మీ రిలేటివ్ అయితే, మీ ఫ్రెండ్ అయి మీరు ఎస్కేప్ అవ్వలేకపోతే మీరు ఏం చేయలేరు. బట్ వన్ థింగ్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ హ్యావ్ యువర్ బౌండరీస్. యూ కెన్ డెఫినెట్లీ సే నో టు దెమ్. ఇంత కూడా మొహమాట పడనక్కర్లేదు, ఎందుకంటే బేసికలీ సెల్ఫిష్గా ఉన్న వాళ్ళకి సిగ్గు కూడా ఉండదు. మీరు ఇప్పుడు తిట్టిన రేపొద్దున లెట్సే మీరు ఇప్పుడు ఏమీ పాపులర్ కాదు, లెట్సే మీకు రేపు పొద్దున చాలా పాపులారిటీ వస్తే వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. సో మీరు ఏం వరి అవ్వనక్కర్లేదు. ఇప్పుడు మీరు వాళ్ళతో హార్ష్గా నో అని చెప్పినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే సెల్ఫిష్ పీపుల్ ట్రేటే అది. వాళ్ళకి ఎవరితో యూజ్ ఉందో వాళ్ళు వాళ్ళతోనే ఉంటారు, వేరే వాళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళరు. సో అలాంటి వాళ్ళతో మీరు దూరం పెట్టినా, వాళ్ళతో కొంచెం హార్ష్గా ఉన్నా, అసలు మీకు పాసిబిలిటీ ఉంటే వాళ్ళని మీ లైఫ్లోంచి తీసేయండి. అంటే యూ కెన్ బీ హార్ష్ విత్ దెమ్ బికాస్ దే డోంట్ డిజర్వ్ ఫ్రెండ్షిప్స్ అనమాట. అండ్ అందరికంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పీపుల్ ఈ సెల్ఫిష్ పీపులే, ఎందుకంటే వాళ్ళు ఎలాగోలా మీ దగ్గర నుంచి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చూస్తారు. అది మీ దగ్గర నుంచి పాసిబుల్ లేదు అని వాళ్ళకి అర్థమైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కూడా చూస్తారు. అందుకని ఫస్ట్ మీకు ఛాన్స్ ఉంటే మీ లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయండి. మీకు ఛాన్స్ లేకపోయినా బీ స్ట్రిక్ట్ విత్ దెమ్, బీ యాంగ్రీ విత్ దెమ్. ఇట్స్ ఓకే, యూ కెన్ షో యర్ యాంగర్ అండ్ లెట్ దెమ్ బీ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్, బికాజ్ వాళ్ళు మీకు ఏ విధంగా మీకు నార్ దే యుల్ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్, నార్ దే ఆర్ హెల్ప్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ అలాంటి సెల్ఫిష్ పీపుల్ మీ చుట్టుపక్కల ఉంటే మీకు మీ పైన ఉన్న సెల్ఫ్ మొరాల్ కూడా పోతుంది. ఒక పాయింట్ తర్వాత మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ సెల్ఫిష్ పీపుల్. అండ్ వాళ్ళతో మీరు హార్ష్గా ఉన్నా డోంట్ ఈవెన్ రిగ్రెట్ అబౌట్ దట్, బికాస్ తర్వాత మిమ్మల్ని మీరే ట్యాప్ చేసుకుంటారు దట్ ఐ డిడ్ గుడ్ థింగ్ దట్ ఐ ఎలిమినేటెడ్ దోస్ పీపుల్ ఫ్రమ్ మై లైఫ్ అని.